హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే మేము షాద్ నగర్కి వెళ్తున్నామండి. మా అక్క వాళ్ళ పాపని అక్కడ కాలేజ్లో జాయిన్ చేయడానికి. చూడండి, వచ్చేసాము మేమైతే. ఇదేనండి కాలేజ్ అండ్ హాస్టల్ అండి, మొత్తం కంబైన్డ్, మొత్తం గర్ల్స్ హాస్టల్ అండి ఇది. డిగ్రీ వాళ్ళకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు ముగ్గురు ఉంటారు అన్నట్టు దీంట్లోనే. ఇక్కడైతే ఏ ప్రెసిడెంట్ అయినా బాగుంటాయి అనేసి ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చాము. నచ్చింది నాకైతే. కాలేజ్ ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాను, నాకైతే నచ్చిందండి. చూడండి, ఇది లైబ్రరీ అంట, బాగుంది. అలానే కంప్యూటర్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ప్లస్ వీళ్ళకి ఏమంటారు, ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి పెద్ద హాల్ కూడా అవన్నీ ఉన్నాయి. కానీ అక్కడ సైడ్ మేము తీయలేదు అన్నట్టు నేను వీడియో. కాలేజ్ అయితే బాగుందండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది రూమ్ అంట అండి. ఇప్పుడు మా అక్క వాళ్ళ పాప ఉండబోయే రూమ్ ఇదే. ఫస్ట్ ఇయర్ వాళ్ళది అన్నట్టు ఇది. ఇంకా పిల్లలు ఎవరు రాలేదంట యాక్చువల్లీ. ఇంకా రావాలంటే ఫస్ట్ నుండి వస్తారంట. ఇంకా 1 వీక్ టైం ఉంది. చూడండి, హాస్టల్ అయితే ఎలా ఉంటుందో ఏమో అనుకున్న. హాస్టల్ అంటే నాకు కూడా భయం వేసింది, కానీ బాగుందండి. ఇక మా ఊళ్ళే అన్నట్టు, వీళ్ళ మా వదిన అవుతుంది. మా లెక్చరర్ అన్నట్టు అక్కడ. మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్. వీళ్ళు ఉన్నారు కాబట్టి మన వాళ్ళు ఉంటే చూసుకుంటారేమో అనే టెన్షన్ అయితే లేదండి. మా వదిన అవుతుంది. చూడండి, ఇదంటే మేడం వాళ్ళు ఉండే రూమ్ అంట, ఆఫీసు. అన్ని ఫెసిలిటీస్ అయితే బాగున్నాయండి. మొత్తం ఫుడ్ కానించి మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ వరకు. చూడండి, ఫిలప్ చేసేస్తుంది ఈ అమ్మాయి. ఓకే అయిపోయింది, నచ్చింది ఆమెకు కూడా. ఆమెకు నచ్చినాకనే ఫిలప్ చేయమని చెప్పాము. తనకి నచ్చిందనేసి ఆమెనే తీసుకొని ఫిలప్ చేస్తూనే ఉంది. మేడం వచ్చి సజెషన్స్ ఇస్తున్నారు అక్కడ, కాలేజ్ వాళ్ళ మేడంలో. నచ్చింది నాకైతే. ఒక 1 అవర్ ఏమో ఉన్నామండి అక్కడ, మొత్తం చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి. టైం అయితే రావడానికి అక్కడికి వెళ్ళడానికి 2 అవర్స్ అయ్యింది. అక్కడ స్పెండ్ చేయడానికి 1 అవర్ పట్టింది. మళ్ళీ రిటర్న్ రావడానికి 2 అవర్స్ పట్టింది.